నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. సో గ్రౌండ్ నట్స్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఈజ్ ఇట్ హెల్తీ? చాలామంది అడుగుతూ ఉంటారు, గ్రౌండ్ నట్స్ ఎక్కువ తినొచ్చా, తినకూడదా, గ్రౌండ్ నట్ చట్నీలు తినొచ్చా, అంటే చిక్కీస్ తినొచ్చా, గ్రౌండ్ నట్ హెల్తీనా కాదా, దాంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయని. సో యూజువల్గా గ్రౌండ్ నట్స్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి. మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇట్ రెడ్యూసెస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ఇంప్రూవ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ ఉంటుంది. దెన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ అండి. ఫైబర్, ప్రోటీన్స్ అనేది, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో కార్డియోవాస్కులర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ గ్రౌండ్ నట్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా మంచిగా ఉంటాయి. సో రెస్వెట్రాల్ ఇలాంటివి. సో ఇట్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. అండ్ సమ్ అదర్ ఫైటోస్టిరాల్స్ వల్ల కూడా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ కంట్రోల్డ్ పోర్షన్స్లో తీసుకుంటే ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. బట్ దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, పూఫా, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఈస్ డ్యామేజ్డ్ గ్రౌండ్ నట్స్ అనేది తీసుకోకూడదు, బికాస్ దర్ హ్యావింగ్ సమ్ టాక్సిన్స్. కాబట్టి డ్యామేజ్డ్ పీనట్స్ అనేది ఇట్స్ బెటర్ షుడ్ అవాయిడ్. అండ్ మినిమం అమౌంట్స్లోనే తీసుకుంటే మంచిది. ఏదైనా మోడరేట్ అమౌంట్స్ ఈస్ very very important. And that too, oil, if you take groundnut oil, it's better is cold pressed oil or unrefined oil అనేది ఇంపార్టెంట్. అది కూడా 3 to 4 teaspoons of oil per day per person అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రికమెండెడ్ ఆయిల్ యూసేజ్ పర్ పర్సన్. దెన్ ఇఫ్ యూ టేక్ ఈవెన్ పల్లి చట్నీస్ కూడా తీసుకోవచ్చు, ఒక 2 tablespoons పర్ మీల్, దట్ టు 3 to 4 times ఏ వీక్ తీసుకోవచ్చు. సో దట్ మచ్ అమౌంట్ ఈజ్ హెల్తీ. బట్ ఎక్సెస్ ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ద చట్నీ అనేది జస్ట్ అవాయిడ్ దీస్ థింగ్స్. అండ్ యూ కెన్ యాడ్ అదర్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ లైక్ గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్. అండ్ ఈవెన్ గ్రౌండ్ నట్ చిక్కీ తీసుకుంటే కూడా యూ కెన్ టేక్ 1 small piece, అంటే 15 to 20 grams యాజ్ అ స్నాక్ తీసుకోవచ్చు. అది కూడా 3 to 4 times ఏ వీక్ అంటే కూడా ఎక్కువ తీసుకోవద్దు. పర్టికులర్లీ యూ కెన్ ప్రిఫర్ రాదర్ దెన్ షుగర్ బేస్డ్ చిక్కీస్, జాగరీ బేస్డ్ చిక్కీస్ని ప్రిఫర్ చేయడం మంచిది. అండ్ ఎక్సెసివ్ ప్రిజర్వేటివ్స్, ఫ్యాట్స్ ఉన్న చిక్కీస్ని అవాయిడ్ చేస్తే మంచిది. సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ కెలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పోర్షన్ కంట్రోల్ అనేది పర్టికులర్లీ ఇంపార్టెంట్. అవాయిడ్ షుగర్ ఓవర్లోడ్ అనేది తక్కువ చేసుకోవాలి. అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది, ఒమేగా 6:3 రేషియోస్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్రౌండ్ నట్స్తో పాటు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.